హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ ఈ వీడియోలో మరికొత్త లంచ్ బాక్స్ రెసిపీ చూపించేసా. అదేంటంటే క్యారెట్ రైస్. ఇది బిర్యానీ రైస్ కంటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ రైస్ అనేది ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే రైస్ పొడి పొడిగా ఉండాలి. తర్వాత క్యారెట్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరుముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి లేదా నూనె యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్లేవర్ కోసం 2 యాడ్ చేశాను. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి స్లైసెస్ అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఆయిల్లో వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, అలానే గరం మసాలా పౌడర్, అలానే పసుపు, సాల్ట్, జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఆయిల్లో మరి కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తురుముకుని పక్కన పెట్టుకున్న క్యారెట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ క్వాంటిటీ అనేది మనం తీసుకున్న రైస్ క్వాంటిటీలో ఆఫ్ ఉండాలి. అంటే సగం పైన క్యారెట్నే ఉండాలి. ఎందుకంటే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అలానే 1 లెమన్ తీసుకుని దాంట్లో జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మసాలా అంతా కూడా క్యారెట్ పట్టేలా ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. క్యారెట్ అనేది మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెం దీని మీద వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో గరిటతో 3 హోల్స్ పెట్టుకుని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ క్యారెట్ రైస్కి మరింత టేస్ట్ వస్తుంది. అంతే, ఎంతో యమ్మీ అయిన క్యారెట్ రైస్ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.